హలో గైస్, దిస్ ఇస్ వెంకటేష్ అండ్ యూఆర్ వాచింగ్ టెక్ బ్రూస్. ఇవాళ వీడియో ఏంటి అంటే, మీరు OLXలో ఏదైనా మొబైల్ కొనాలి అనుకుంటే మీరు కొన్ని థింగ్స్ అనేవి చెక్ చేసుకొనే కొనండి. సో అవి చెక్ చేసుకోకుండా మీరు మొబైల్ కొంటే మీరే అనవసరమైన రిస్క్స్లో పడతారు. సో ఆ హార్న్ వస్తూ ఉంటే అట్లేం పట్టించుకోకండి. సో ఒక టూ థింగ్స్ మాత్రం మీరు మెయిన్గా చెక్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ వారంటీ అనమాట. సో మీరు మ్యాక్సిమం OLXలో ఒక మొబైల్ కొనాలి అనుకుంటే, ఏదైనా సరే మొబైల్ ఆర్ టీవీస్ కాదు, నేను మొబైల్ గురించి చెప్తాను. సో మొబైల్ కొనాలి అనుకుంటే మీరు ఫస్ట్ చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే వారంటీ అనమాట. సో వారంటీ చెక్ చేసుకోండి. ఒక 1 ఇయర్, ఇప్పుడు 1 ఇయర్ వారంటీ ఇచ్చారనుకోండి. సో ఆ 1 ఇయర్ వారంటీ ఉన్న ఫోన్స్ కొన్ని వేలు ఉంటాయన్నమాట OLXలో. సో చూసుకోండి, మీరు ఒకవేళ చెక్ చేసుకోవాలనుకుంటే చెక్ చేసుకోండి. వారంటీ ఉన్న ఫోన్స్ అంటే వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట కింద 8 months. మీరు 1 month వారంటీ ఉన్న దాన్ని కొనుక్కోవచ్చు. ఎందుకంటే మీ చేతికి వచ్చాక ఏదైనా ప్రాబ్లం వస్తే ఇంకా 1 month వారంటీ ఉంది కాబట్టి, సో దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు వారంటీ ఉన్న మొబైల్స్ ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. ఒకవేళ వారంటీ లేకపోతే అప్పుడు ఆలోచించండి, నేను ఫుల్ రిస్క్లోకి దిగుతున్నాను, నాకు ఫోన్ పర్లేదు, పోయినా పర్లేదు, ఎలా ఉన్నా పర్లేదు, దాని కండిషన్ మన చేతికి వచ్చాక అనుకుంటే మీరు మీ ఇష్టం, ఇంకా దాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మీరు కొనుక్కోవచ్చు. సో మెయిన్గా చూడాల్సింది ఏంటంటే, వారంటీ ఉన్న మొబైల్నే పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏంటి అంటే, ఫిజికల్ డ్యామేజ్ అనేది ఖచ్చితంగా చెక్ చేయాలన్నమాట. ఫిజికల్ డ్యామేజ్ ఉంటే మాత్రం ఆ మొబైల్ని అస్సలు కొనకండి. ఎందుకు అంటే వాళ్ళు ఆ డిస్ప్లే చేంజ్ చేసి థర్డ్ పార్టీ డిస్ప్లే చేయించవచ్చు, లేదంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. మీరు అనవసరంగా డిస్ప్లే చేంజ్ అని మొబైల్స్ అమ్ముతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఒరిజినల్ డిస్ప్లే పోతుంది అనమాట. పోయినప్పుడు థర్డ్ పార్టీ డిస్ప్లేస్ అంటారు, అంటే బయట దొరుకుతాయి అనమాట, సర్వీస్ సెంటర్ల నుంచి కావు. సో ఆ డిస్ప్లే చేంజ్ చేసి ఇది పెట్టి అమ్మేస్తారు అనమాట. మరి మీకు ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో అది చూసుకోండి. థర్డ్ ఏంటంటే, కొరియర్ చేస్తాను, నువ్వు మనీ పే చేయి. ఈ థింగ్స్ని అసలు తీసి పక్కన పెట్టండి. వాళ్ళు కొరియర్ చేయరు, మీరు మనీ పంపిరు. మీరు మనీ పంపించారనుకోండి, వాళ్ళు కొరియర్ ఎంత నమ్మకం వచ్చినా సరే వాళ్ళు కొరియర్ చేస్తాను అన్నారనుకోండి. సో అవి క్లోన్స్ అయి ఉండొచ్చు. క్లోన్స్ అంటే సేమ్ ఒక యాపిల్ ఐఫోన్ ఎలా ఉంటుందో, సో ఒక క్లోన్ అనేది కూడా అంతే ఉంటుంది. క్లోన్ అంటే ఏ ఫోన్ అయితే ఉందో దాన్ని డిట్టో దింపి తయారు చేస్తారనమాట. సో దాన్ని క్లోన్ అంటారు. సో మీరు ఎవ్వరూ అలా మోసపోకండి. సరే, నేను నా ఫ్రెండ్ ఒకరిని చూశాను, iPhone 4000 వస్తుందని ఆర్డర్ చేశాడు అనమాట. సో అది ఏమైంది అంటే, వాళ్ళకి ఏమీ లేదు, ఖాళీ బాక్స్ ఒకటి పంపించారు, ఒక ఓల్డ్ వాచెస్ 2 పెట్టి పంపించారు. సో అనవసరంగా 4000 వేస్ట్ అయింది. సో అలా ఎవరు పర్చేస్ చేయకండి. ఎందుకంటే ఇవి మనం నమ్మలేం. క్లోన్ అయినా పంపించవచ్చు. వాళ్ళు మొబైల్ అనేది సేమ్ ఎలా మొబైల్ అనేది ఉందో దాన్ని క్లోన్ చేస్తారు, లోపల మాత్రం చైనా వాయిస్ వస్తుంది. సో మీరు అలా పర్చేస్ చేయకండి. ఫోర్త్ థింగ్ ఏంటి అంటే, ఒక మొబైల్ కొనడానికి వెళ్తాం కదా. సో వారంటీ ఉన్న మొబైల్ అయినా లేని మొబైల్ అయినా ఏదైనా ఒక మొబైల్ కొనడానికి వెళ్తాం కదా. సో ఆ మొబైల్ కొనడానికి వెళ్ళినప్పుడు మీరు అక్కడ లైవ్ ఓనర్ ముందే మీరు ఎటువంటి సిగ్గు కానీ ఏమి పెట్టుకోకండి మైండ్లో. వాళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళని నమ్మట్లేదు అనుకుంటారు. మీరు మీ మొబైల్ని కొంటున్నారు. సో దాన్ని నీట్గా పౌచ్ తీసి సిమ్ పనిచేస్తుందా లేదా పెట్టి చూసి, అన్నీ నీట్గా పెట్టి చూసి కొనుక్కోండి. వాళ్ళు ఏదో అనుకుంటారని మీరు ఫీల్ అవ్వకండి. సో ఎందుకు ఏదో అనుకున్నాక మీరు ఫీల్ అవుతే, ఒక్కసారి OLXలో కొని ఇంటికి వచ్చి చూసుకున్నాక మీరు వెళ్ళి అడగడానికి కూడా ఉండదు. సో కదా, అందుకని చెప్పి మీరు ముందు అన్ని ఓనర్ ముందే చెక్ చేసుకొని, మీకు అన్నీ ఓకే అంటేనే పేమెంట్ చేయండి, లేదంటే చేయకండి. నేను ఒక యాప్ అనేది చెప్తాను. సో ఆ యాప్ వేసి ఆ కండిషన్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. సో అన్నీ చెక్ చేసుకొని ఓకే అన్నీ వర్కింగ్ అనుకుంటే, దీన్ని క్యాలిబ్రేషన్ అనమాట, అంటే సిస్టమ్ టెస్టింగ్ అనమాట. సో అవన్నీ పనిచేస్తున్నాయి అనుకుంటేనే ఆ మొబైల్ అనేది పర్చేస్ చేసి మీరు వచ్చి వాడుకోండి. సో అవి ఏంటి అనేది ఇదిగోండి, ఇప్పుడు నేను ఒక చిన్న క్లిప్ చూపిస్తాను, అది చూసి నేర్చుకోండి. ఓకే, ఇది ఒకవేళ మీరు కొనాలనుకున్న మొబైల్ అనుకోండి. సో ఆ మొబైల్ తీసుకొని మీ చేతికి, సో మీరు ఒక మొబైల్ తీసుకెళ్ళండి, దాంట్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని ఫస్ట్ మీరు ఇదిగోండి CPU Z అనే యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఐకాన్ ఇది ఉంది, CPU Z. సో ఇది డౌన్లోడ్ చేశాక దీన్ని ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే లోపల చిప్ సెట్, సో అది క్లోనా కాదా అనేది ఇక్కడ బయటపెట్టిపోతుంది అనమాట. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ మీకు కనపడుతుంది. సో ఆ ప్రాసెసర్ దాందా కాదా అనేది మీరు నెట్లో చెక్ చేసుకుంటే ఎక్కడైనా దొరుకుతుంది. దాని ప్రాసెసర్ ఏంటి అనేది. సో Redmi Note 4 ప్రాసెసర్ ఇది అనమాట.
సో ఇదిగోండి కోర్సు, దీని వర్కింగ్ అనమాట. ఆర్డర్నో క్వాల్కామ్ కంపెనీ. ఇదిగోండి డివైస్ అనమాట. సో ఈ డివైస్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ మోడల్ ఏంటి, సో ఈ జియోమీ రెడ్మీ నోట్ 4 అనేది పడదనమాట. సో సిగ్నేచర్స్ అనమాట అవి. సో ఆ సిగ్నేచర్ అనేది అక్కడ పడదు. సో జియోమీ రెడ్మీ నోట్ 4 అంటే సో ఇది ఒరిజినల్ కాబట్టి ఒరిజినల్ పడింది, లేదంటే అది పడదు. చైనా ఒకవేళ క్లోన్ అయితే మాత్రం ఏదో ఒక చైనీస్ లాంగ్వేజ్ కానీ సో అలా వస్తుంది. బ్రాండ్ అనేది కూడా జియోమీ అని రాదు. సో బోర్డు, హార్డ్వేర్ ఇది కూడా క్యూకామ్. సో స్క్రీన్ రిజల్యూషన్ అన్ని డీటెయిల్స్ ఇక్కడ వస్తాయి అన్నమాట. అవి చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఆండ్రాయిడ్ వర్షన్ వస్తుంది, అది చెక్ ఇవన్నీ క్లియర్గా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ప్రాబ్లం ఏమీ లేదు, మొత్తం చెక్ చేసుకోండి. అండ్ దెన్ బ్యాటరీ హెల్త్ అనమాట. సో ఇక్కడ గుడ్ ఉంటే హెల్త్ బాగానే ఉన్నట్టు, ఎందుకంటే నేను ఇప్పుడు ఛార్జ్ పెట్టి వాడుతున్నాను. సో ఇది కొన్ని ఛార్జ్ తీద్దాము. సో ఛార్జ్ తీసినా గుడ్ రావాలన్నమాట. సో ఓకే, బాగానే ఉన్నట్టు. అండ్ పవర్ సోర్స్ చెక్ చేసుకోండి. సో మీరు ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ అట్లా ఎక్కుతుందా లేదా, అదిగోండి ఏసీ ఛార్జర్ పవర్ సోర్స్ అనేది ఓకే కనపడుతుంది కదా. సో అది చెక్ చేసుకోండి. సో బ్యాటరీ కెపాసిటీ చెక్ చేసుకోండి. అండ్ దెన్ ఇంకా అంతవరకే. ఇంకా సెన్సార్స్ ఇదిగోండి. సో ఇవి కొన్ని యాడ్స్ వస్తుంటాయి. అండ్ ఇంతవరకు చెక్ చేసుకుంటే చాలా అనమాట. సో ఇవి చెక్ చేసుకున్నాక మీరు ఓకే అనుకుంటే ఈ మొబైల్ అన్నీ కరెక్టే ఉంటే కనుక మీరు ఈ మొబైల్ని తీసుకోండి. అండ్ దెన్ మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి అంటే ఒక 2 or 3 minutes ఏదైనా ఒక గేమ్ ఆడండి. దాంట్లో ఒక గేమ్ ఆడి, సో ఇప్పుడు మీరు స్టార్ట్ చేసినప్పుడు 10 ఉందనుకోండి, మీరు గేమ్ ఆడిన ఒక గేమ్ 2 or 3 minutes ఆడండి. సో ఆడిన తర్వాత గేమ్ ఆడాక మీకు ఛార్జింగ్లో ఒక 1 or 2% డ్రాప్ ఆర్ 3% డ్రాప్ ఉంటే పర్లేదు. సో మరీ 10%, 5%, 15% డ్రాప్ ఉంటే సో బ్యాటరీ ప్రాబ్లం ఉన్నట్టు. అవన్నీ మీరు చెక్ చేసుకొని కొనుక్కోండి. ఓకే గాయస్, చూశారు కదా ఒక OLXలో మొబైల్ ఓకే గాయస్, చూశారు కదా. సో ఒక OLXలో మొబైల్ కొనేటప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన థింగ్స్ ఏందో చూపించాను కదా. సో ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియో పెట్టగానే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బై.